ఆరోగ్య సంరక్షణ కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని ఆర్డీఓ అరుణ కుమారి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ అరుణ కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా వేడుకలు ప్రారంభించారు. ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అరుణ కుమారి మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడితో ఉంటున్నారని, ఒత్తిడిని నివారించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించకూడదన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని, ప్రజలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యోగా చేయాలని ఆమె వివరించారు. యోగా యొక్క ప్రశస్తత ఏంటంటే మన ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో బాగా అభివృద్ధి చెందింది. మనం పూర్వకాలం నుంచి యోగా అనేది చాలా కంటిన్యూస్ గా ఋషులు వీళ్ళంతా చేస్తూ ఉంటారు. దీని యోగా అంటే అసలు ఏమిటి? ఇది శ్వాస, సింపుల్ గా చెప్పాలంటే శ్వాస మీద ధ్యాసని మనము యోగా అని అంటాము. శ్వాస అంటే ఏంటి? ఉచ్ఛ్వాసము నిశ్వాసాలని, అంటే గాలి పీల్చుకోవడాన్ని, గాలి వదలడాన్ని మనము ఒక ధ్యానంతో చేస్తే దాని వల్ల కొన్ని మానసిక రుగ్మతలు కానీ, మానసికంగా వచ్చే ఈ టెన్షన్స్ కానీ మనము దాని నుంచి రిలీఫ్ కావచ్చు. సో ఎవ్రీ మార్నింగ్ మనం ఏంటంటే ప్రస్తుతం ఉండే ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మనకి టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ నెక్స్ట్ దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నెక్స్ట్ అలాగే షుగర్. అంటే ఈ స్ట్రెస్ ఎక్కువ వల్ల వచ్చే ఈ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ఈ వీటి నుంచి మనము రెమెడీ అంటే దాని నుంచి మనము విముక్తి చెందాలి అని అంటే కొంతవరకు మనం ఏంటంటే మన వరకు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఈ కొంతవరకు మనము దీన్ని నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మనం యోగా ఎప్పుడు చేస్తాము? ఎర్లీ మార్నింగే మనం నిద్ర లేచిన తర్వాత ఒక గంట లేదంటే ఒక అరగంట ఏజ్ చేస్తే, అంటే దీనికి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మన ఏజ్ ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు, ఇప్పుడు 15 సంవత్సరాలు 15 నిమిషాలు అట్లీస్ట్ 15 నిమిషాలు లేచి మనం యోగా కనుక చేస్తే కొన్ని ఈ స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. అలాగే 40 సంవత్సరాలు ఉన్నారు అనుకోండి, 40 నిమిషాలు అంటే అది మినిమం కింద పెట్టుకుని చేస్తే, ఇప్పుడు మా శరీరము మా ఆధీనంలో ఉండాలి అంటే మనకి కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మరికొందరు మాట్లాడారు. మన జీవితంలో మన నాగరికత ప్రారంభం నుంచి మన దేశానికి ఇది పరిచయం ఉంది. ప్రారంభంలో సింధు నాగరికత, అంటే మన భారతదేశానికి నాగరికత ప్రారంభమైనటువంటి సింధు నాగరికత నుంచి కాలక్రమంలో అన్ని వైద్యుల తర్వాత ఆ క్రమం నుంచి నేటి వరకు ఇది ఒక పద్ధతి ప్రకారం జరుపుకుంటా కాలానుగుణంగా ఇది వస్తానే ఉంది. పతంజలి గారు దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి, అంటే యోగా మనకి ఆర్జన్ ఉన్నప్పుడు దీంట్లో ఒక గ్రంథస్థం చేసి దానికి ఒక వస్తు రూపాన్ని ఇచ్చిన వారు పతంజలి గారు. ఆ పేరు మీదనే ఈ యోగా మనం కూడా జరపాలని నిర్ణయించుకొని గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా దీనికి సంబంధించి 2,06,000 మందికి ట్రైనీలను ఏర్పాటు చేసి 1,33,000 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యోగ శిక్షణ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. ఇది జూన్ 7వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు, ఎంఈఓ కాంచన, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, కట్టా మురళీకృష్ణ, రాజా, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.